డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్లో బంగారు పతకాలను సాధించిన రామచంద్రపురం విద్యార్థిని నిహారికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రామచంద్రపురం నుంచి కారుమూరి నిహారిక పాల్గొని 2 బంగారు పతకాలను 1 వెండి పతకాన్ని కైవసం చేసుకుని భారత సత్తాను చాటింది. బాక్సింగ్ పోటీల్లో రాణిస్తున్న నిహారిక ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని మంత్రి సుభాష్ ఇటీవల కోచింగ్ కిట్కు 30,000 అందజేశారు. అదేవిధంగా తను చదువుతున్న గ్రీన్ఫీల్డ్ స్కూల్ యాజమాన్యం కూడా నిహారిక అన్ని విధాలు ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్నారని, పలువురు దాతలు నిహారికకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, తనకు సహకరిస్తున్న వారందరికీ నిహారిక కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం పరంగా తనకు సహకారం అందించాలని నిహారిక కోరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన నిహారికను కిక్ బాక్సింగ్ కోచ్లు డీకే రత్నం, వై అనిల్ కుమార్, సిహెచ్ వినయ్, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు తదితర పలువురు అభినందించారు. ఎలక్ట్రిక్ మీడియా వారందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన వాకో 4th ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కారుమూరి లేక నిహారిక -65 kgలో ఓల్డర్ క్యాడెట్ ఫీమేల్లో గోల్డ్, దాంతోపాటు కిక్ లైట్ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. దాంతోపాటు క్రియేటివ్ ఫామ్ వెపన్లో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. దీనికి ఈ అమ్మాయి ఇప్పుడు జరగబోయే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్ ఉడికి జరిగిన దాంట్లో యాజ్ పర్ సెలక్షన్ బేస్ జరుగుతుందండి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇండియా టీం బ్యాంకాక్ బయలుదేరుతారు. దీనికి సపోర్ట్ చేసిన నిహారికకి సపోర్ట్ చేసిన ప్రతి స్పాన్సర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి కోచెస్ ఇంకా పిల్లలు ఎంతోమంది తయారు చేసి ఇంకా మన ఇండియాకి పేరు తెచ్చేలాగా మేము కృషి చేస్తామని ఈ సదాపూర్వంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బీకే రత్నం, రామచంద్రపురం కిక్ బాక్సింగ్ మాస్టర్ అండి నేను. మరి ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగినండి. ఈ ఒక్క టోర్నమెంట్కి 8 దేశాలు బాలికలు అలాగే జూనియర్స్ అండ్ సీనియర్స్ అందరూ కూడా పాల్గొన్నారండి. ఆ పోటీల్లో కిక్ లైట్, అలాగే లైట్ కాంటాక్ట్, అలాగే క్రియేటివ్ ఫామ్లో 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ మరి నిహారిక సాధించిందండి. మరి ఈ ఒక పాప వెళ్ళడానికి మరి వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే గ్రీన్ ఫీల్డ్ యాజమాన్యం, అలాగే మరి మేడం గారు ఇక్కడ మన మోటార్ సైకిల్ యాజమాన్యం వారు, అలాగే డ్యాన్స్ మేడం గారు మహాలక్ష్మి మేడం, అలాగే ఇంకా చాలామంది పాపకి ఎంకరేజ్ చేసి డొనేషన్ ఇచ్చి మరి ఆ పాపకి అక్కడికి వెళ్ళి రావడానికి సాయం చేశారండి. మరి అదేవిధంగా ఒక గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఈ కళలకి ఉపాధి వస్తాయి, అదేవిధంగా ప్లేస్ ఏమైనా ఇస్తే ఇటువంటి బంగారాలని, ఇటువంటి ఆనుముత్యాలని ఎంతోమందిని తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అయితే మాకు సపోర్ట్ లేదండి, గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ లేక మేము ఈ విధంగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మాకు జూనియర్ కాలేజీ స్కూల్లో లోపల ఒక ప్రిన్సిపాల్ గారు దయ వల్ల అక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో మరి ఒక ప్లేయర్స్ని అందరూ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ పాప ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయిందండి. ఆ ఒక వివరాలన్నీ మా కోచ్ ఎండమూరి అంజనీ కుమార్ తెలియజేస్తారని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు కారుమూరి లేక నిహారిక. నేను గ్రీన్ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్లో 7th క్లాస్ చదువుతున్నాను. న్యూఢిల్లీలో జరిగిన ఫిబ్రవరి 1 to 5 వరకు జరిగిన కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ పోటీలలో కిక్ లైట్ మరియు లైట్ కాంటాక్ట్ ఈవెంట్స్లో +65 కేటగిరీలో 2 గోల్డ్ మెడల్స్ సాధించాను. అలాగే క్రియేటివ్ ఫామ్ వెపన్లో నేను సిల్వర్ మెడల్ సాధించాను. నాకు స్పాన్సర్ చేసిన వీళ్ళందరికీ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మరియు మా చైర్మన్స్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ చైర్మన్ గారికి శ్రీ గంధీ బాబ్జీ గారికి మరియు పేరుగా అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాము. అలాగే నాకు ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మా కోచెస్కి నా విజయాన్ని అంకితం చేస్తాను.